హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే వెజిటేబుల్ పులావ్ అయితే చేసినాను. ఏ కర్రీ అవసరం లేకుండా డైరెక్ట్గా తినేసేయచ్చు. దీనికోసం ఒక బౌల్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి, కొంచెం గీ కూడా వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం సాజీరా, బే లీఫ్, చెక్క, స్టార్ ఫ్లవరు, లవంగము, ఇలాచి, గ్రీన్ చిల్లీ, క్యాషెస్ వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఆనియన్ కూడా వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. అది ఫ్రై అయిపోయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, మెంటు, కోరియండర్ లీవ్స్, కర్రీ లీవ్స్ వేసుకొని అది ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఇప్పుడు ఆలు, క్యారెట్, బీన్స్ ఉంటే బీన్స్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇవి ఒక 2 minutes ఫ్రై అవ్వనివ్వాలి. అది ఫ్రై అయ్యేలోపు మసాలా కోసం ప్రిపేర్ చేసుకుందాము. టమాటో, గ్రీన్ చిల్లీ, గార్లిక్, క్యాషు, మెంటు పేస్ట్ చేసుకోవాలి. దాన్ని వేసిన క్లిప్ అయితే మిస్ అయిపోయింది ఇందులో. అది రాస్మెల్ పోయేంత వరకు కుక్ చేసుకొని నెక్స్ట్ ఇందులో టేస్ట్ సరిపోయిన సాల్ట్, చిల్లీ పౌడర్, కొరియండర్ పౌడరు, బిర్యానీ మసాలా వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ ముందుగానే నానబెట్టుకున్న రైస్ని వేసేసుకొని ఒక 2 minutes ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసేసుకోవాలి. 1కి 1 3/4 కప్ వాటర్ వేసేసుకొని లెమన్ జ్యూస్ వేసుకొని రైస్ మంచిగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే పులావ్ అయితే రెడీ అయిపోతుంది.